14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల ప్రభుత్వం, ప్రతి కార్యకర్తకు అయినే ధైర్యం. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉన్న కేసీఆర్ కనిపిస్తే గులాబీ శ్రేణుల్లో వచ్చే ఉత్సాహం, ఆయన చూస్తే వచ్చే ధైర్యం వేరు. కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ కు ప్రమాదం జరగడం, వరుస పరిణామాలతో బీఆర్ఎస్ నేతలు డీలా పడిపోయారు. ఈ క్రమంలోనే పార్టీలో జోష్ నింపేందుకు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరాడేందుకు వ్యూహాలు రచిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో ఓ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మండలిలో ప్రశ్నించాలంటూ దిశానిర్దేశం చేశారు. కానీ ఈ మీటింగ్లో సీన్ ప్రతి ఒక్క గులాబీ కార్యకర్త మనసును కలిచివేసింది. ప్రతి మీటింగ్లో కేసీఆర్ కూర్చునే ఆ కుర్చీ ఖాళీగా కనిపించింది. ఆ మీటింగ్కు అధ్యక్షత వహించిన కేటీఆర్ కూడా కేసీఆర్ కుర్చీలో కూర్చోలేదు. ఆయన స్థానం ఆయనకే వదిలేసి వేరే చైర్లో కూర్చొని పార్టీ ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ఈ మీటింగ్కు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ కుర్చీ ఖాళీగా కనిపించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా ఫీల్ అవుతున్నారు. పెద్దయిన త్వరగా ప్రజల్లోకి రావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. గాయంతో మంచన పడ్డ కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. చేతికర్ర సాయంతో కేసీఆర్ నడుస్తున్న వీడియోను రీసెంట్ గానే ఎంపీ సంతోష్ ట్విట్టర్లో షేర్ చేశారు. త్వరలోనే ఆయన ప్రజల్లోకి రాబోతున్నట్టు చెప్పారు. పూర్తిగా కోలుకున్న వెంటనే కేసీఆర్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించబోతున్నట్లు సమాచారం. ఆ సంగతి ఎలా ఉన్నా ఎమ్మెల్సీల మీటింగ్లో కేసీఆర్ కుర్చీ ఖాళీగా కనిపించడం ప్రతి ఒక్క గులాబీ సైనికుణ్ణి బాధిస్తోంది.